అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది, అదైతే నొక్కుర్రి. అది ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్గా వస్తుంది. ఏమైంది దోస్తులు, మన సిరీస్ ఇంతకు ముందు పెట్టంగానే మస్తు లైక్స్ వచ్చేటి, మస్తు వ్యూస్ వచ్చేటి. ఈ మధ్యలో వస్తలేవు దోస్తులు. ఎందుకు మరి? కంటెంట్ నచ్చలేదా లేకపోతే ఎట్లా? ఎందుకు ఏమైందనేది కింద కామెంట్ అయితే చెయ్యండి. అయితే దోస్తులు ప్రతి ఒక్కరి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు మంచి రోజులలో కూడా చెడు రోజులు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని దాటిన రోజే మనం విజయం సాధించగలం. అంతేనా దోస్తులు? ఈ సిరీస్లో కూడా అట్లాంటిదే అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 131 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరసక్క పొలం అంతా తిరిగి చూసినాం, ఎక్కడా లేకపాయే. పూసుక నాన్న భర్త గిట్లా ఏమన్నా అయిందా నరసక్క? నాకు భయం అవుతుంది. ఏం కాదే రమా, నువ్వేమీ బాధపడకు. ఇక ఆడు అత్తే ఇటే రావాలి, మరి రాలేదనంటే ఎక్కడున్నట్టు ఏం కథ? అబ్బా నాకంత పిచ్చిలేస్తుంది. ఇక నేను చెప్తా నరసక్క, ఇక నేను బతుక భూమి మీద. నా భర్త లేని బతుకు నాది వేస్టే. నువ్వు అప్పుడే చెప్పిన లొల్లి కాగానే ఆగే రమా, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్తే నువ్వు పొట్టు పొట్టు తిడితివి, అదంటివి ఇదంటివి, నీ వాళ్ళని పిలిపిస్తానంటివి. ఇక వాడు ఆ పిరికే ఎక్కడో పోయి దాక్కున్నట్టున్నాడే. నువ్వు ఎక్కడన్నా క్షేమంగా ఉంటే ఏం కాదు కానీ నరసక్క, నాకెందుకో చచ్చిపోతా అని ఇంట్లోకి బయటకు వేయండు. అందుకే భయమై పాడైతుంది. ఎటు ఓడితే ఏ మంచిగా ఉంటాడు. ఇక బుట్టల దగ్గరికి పోయొద్దాంపా, అల్లేసుకొని చూస్తాడు. మరి ఉన్నాడా లేకపోతే ఏమైంది, ఏం కథ, ఏడున్నాడు అనేది అన్ని అల్లేసుకొని చూసి చెప్తాడు. ఓసారి పోయొద్దాంపా. నరసక్క ఎట్లయితే అట్లయితుంది, ఇక నాకు భయం అవుతుంది. ఏం కాదు పా, నేను ఉన్నా కదా. ఆ బుట్టల దగ్గర పోదాం, పాడుదాం, అంత బండారం అంతా బయట పెడతాడు బా. సురేషు, ఓ సురేషు. లతక్క ఏమైంది? లతక్క గంత డల్లుగున్నావు, అసలు ఏమైంది? ఏమని చెప్పాలి సురేషు, నా బాధ అంతా పిచ్చిలేస్తుంది. ఎందుకు ఏమైంది? రాజు వచ్చిండా మీ ఇంటికి వెళ్ళి? అబ్బా సురేషు నిజం చెప్పవా, రాజు ఇక్కడ ఉంటే? రాలేదు, రాజన్న మా ఇంటికి ఎందుకు వస్తాడు? అత్తే నీకు చెప్పనా లతక్క, అసలు ఏమైంది? ఏం చెప్పాలి సురేషు, నేను బండి కొనుక్కున్నా సురేషు. అది రాజును నేను నేర్పిమనన్నా. ఇక పొలం కాడ ఆయనే నాకు నేర్పిస్తాడు. నేర్పియంగా రమా ఎందుకో అక్కడికి సడన్ గా వచ్చింది. వచ్చినాక చూసి పెద్ద లొల్లి వేసింది కాదు. అవునా? ఇక బండి నేర్పిస్తే గంతగనం లొల్లి వేయడానికి కారణం ఏంది? ఇక నీ దగ్గర దాసుడేంది సురేషు? అంతకు ముందు మా ఇద్దరికి సంబంధం ఉండే. ఇక పంచాయతీలు గించాయతీలు అన్నీ అయినాక నా బతుకు నేను బతుకుతాన్నా, ఆయన బతుకు ఆయన బతుకుతాడు. కానీ ఆమె మమ్మల్ని మళ్ళా అట్లా చూసేసరికి మళ్ళా ఏం సంబంధం ఉందో ఏం కథను అని అంతా ఆగమాగం చేసింది. మస్తు లొల్లి చేసింది. మా ఇంటి మీద కచ్చి లొల్లి పెట్టింది. రాజును ఇంట్లో బాగా లొల్లి పెట్టిందట. నా వాళ్ళని పిలిపిస్తా, నిన్ను దాన్ని చెప్పుదనుకొని దాన్ని పిత్తా అని లొల్లి పెట్టిందట. ఇక రాజు నేను ఇంట్లోకి పోతున్నా, నేను చచ్చిపోతా ఏందన్నా అని ఇంట్లోకి పోయిందట సురేషు. నిన్న ఇవాళకు రాజుది పత్తలేదు, జాడలేదు, ఏడున్నాడనేది తెలియదు. అయ్యో, రాజు నేను ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం సురేషు. కానీ రమ చూసి మమ్మల్ని అపార్థం చేసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. చేసింది లేదు, పీకింది లేదు, కానీ అట్టిగా అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది. నేను ఇల్లు కట్టుకుంటా, ముగ్గు పోసుకుంటా అని ఆ ఇల్లు ఖాళీ చేసి వేరేళ్ళ ఇంట్లో కిరాయి ఉంటున్నా సురేషు. ఆ ఇల్లు కూలిపిచ్చి సమానం నేర్పిద్దాం, 15 తారీఖు ముగ్గు ఓపిద్దామనంటే నాకు ఇంత పెద్ద గండం వచ్చి పాడైంది. అయ్యో బాధపడక లతక్క, నువ్వు బాధపడక, ఆగు. అంటాంది కదా, ఇక నా మొగుడు ఇట్లా నా ఇంటికి రాకపోతే నిన్ను చంపుతా, నిన్ను పోలీస్ టౌన్ లో పెడతా, ఆడ పెడతా, ఈడ పెడతా అని నన్ను కుక్క నా తిట్లు తిడతాంది. అయ్యో అవునా లతక్క? అయ్యో బాధపడకు. మరి ఏం చేద్దాం? ఏడవైనట్టు ఈ మనిషి సప్పుడేక ఇంటికి పోతే అయిపోవు కదా, నీకు బాధ ఉండకపోవు. నువ్వు ఆయనతోటి మాట్లాడకు. మరి వాళ్ళ భార్యకు అంత అనుమానం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు ఎందుకు? మాట్లాడు పాడగాను. నేను ఎంత దూరంగా ఉన్నా కూడా రాజు ఓకే ఫ్రెండ్ లా ఉందామని నాతోటి మాటలు కలిపిండు. అంతకు మించి వేరే ఎక్కడికి మేము పోలేదు, వేరే ఏం కాలేదు.
సరే సరే కానీ రాజన్నకు అట్లాంటి ఉద్దేశం లేదు, నీకు కూడా అట్లాంటి ఉద్దేశం లేదు. కానీ ఇక ఒక్కసారి అనుమానం వస్తే ఎప్పటికీ అదే అనుమానం జీవితాంతం ఉంటుంది. ఇక అందుకే ఆ రమక్క అట్లా వేసిందేమో. మరి రాజన్న ఏడున్నట్టు ఏం కథ? ఏమో సురేష్, నాకు భయం అవుతుంది. నరేష్ వాళ్ళ ఇంటికి పోయినా ఇండ్లంతా తిరిగినా మరి ఈడన్ను ఉంటాడేమో అని ఇటు ముక్కే వచ్చినా. ఇప్పుడు నేను ఏడని ఎత్తుకాలే ఏం కథ? నా పని అన్నీ అయిపోయి పాడైతుంది. ఈ మనిషి చక్కగా ఇంటికి వస్తే అయ్యే పోవు, నా పని నేను చేసుకుందును. అబ్బా ఇంకోసారి మాట్లాడకుండా ఆయనను చూడకుండా నాకు మంచిగా బుద్ధి వచ్చింది. కానీ ఏదన్నా సహాయం కావాలనిపిస్తే నన్ను అడుగుల తక్క, నేనున్నా కదా, ఏదన్నా సహాయం చేస్తా. అత్తిగా వాళ్ళ మధ్యలో ఎందుకు లొల్లీలు, ఎందుకు చిచ్చులు? మీరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడకున్నా కూడా ఆమె అపార్థం చేసుకుంటుంది అన్నప్పుడు దూరమే ఉంటే అయిపోతుంది కదా. అదే సురేష్, ఇప్పుడు ఎట్లా? రాజు జాడ ఏడ దొరకాలి? సరే నేను మరి కనుక్కుంటా ఎవరికన్నా ఫోన్లు చేసి. సరే సురేష్, ఏదన్నా జాడ తెలిస్తే నాకు ఫోన్ చేయి, జరని పుణ్యం ఉంటది. సరేలే తక్క చేస్తా. ఈయన ఏడవైనట్టు ఏం కథ? ఎవరికి ఫోన్ చేయాలి నేను? తెలుసుకుందాం ఎవరికన్నా ఫోన్ చేసి. ఓ భగవంతా, ఆయన ఏడున్నా ఇంటికి క్షేమంగా చేర్చు దేవుడా. చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది. అందుకే ఒకసారి తప్పు చేయొద్దు. తప్పు చేస్తే అది జీవితాంతం వెంటాడుతుందని నాది నాకే అర్థమవుతుంది. నాది చూసుకొని ఏడెత్తికినా కూడా కనబడతలేడు. ఏం చేసుడు? బుట్టన్నా, ఓ బుట్టన్నా. ఏమైందవ్వా నరసవ్వా? ఏం లేదే బుట్టన్నా, నీతోటి ఓ పని పడ్డది. చెప్పు చెప్పు. అయ్యో, భార్య భర్తలకు లొల్లయిందే. నిన్న ఇలా భర్త ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఈ వారకు జాడలేదు, పత్తకు లేడు. మరి చచ్చిపోయిందా, ఎటు వేండు, ఏం కథ అనేది బాగా భయపడుతుంది. ఒకసారి అంచనా వేసుకొని చూడరాదే ఏడున్నాడు, ఏం కథ అనేది. అవునా? సరే సరే అవ్వా, కూసోర్రి. చూయరమ్మా. ఇంటి పేరు ఏం పేరు? అలా ఇంటి పేరు కంచె. జగన్ పేరు? రాజు. రాజు కంచె రాజు. ఏడున్నాడు, మరి క్షేమంగా ఉన్నాడా లేదా, ఎట్లా ఏం కదా అనేది మంచిగా కూడా జర బుట్టన్న. పొల్ల ఏడి సత్తాంది తిరగని జాగంటూ లేదు. ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు. భయపడకు, బాధపడకు, అత్తడు ఇంటికి. అయ్యో బుట్టన్న, మరి ఏడున్నాడే? ఊర్లో ఉన్నాడా, ఊరిసి పెట్టిపోయిందా? ఊర్లోనే మీకు దగ్గరనే ఉన్నాడు. అత్తడు. ఇలా పొద్దుక వరకు ఇంటికి రప్పించే బాధ్యత నాది. పొల్ల పోలీస్ టౌన్ లో పోదాం, అటు పోదాం, ఇటు పోదాం అని బాగా ఎడుతుంది. ఏ పోలీస్ టౌన్ కద్దు, పెద్ద న్యూసెన్స్ అవుతుంది. మీరు ఇప్పుడు పేరు చెప్పిరు కదా, ఆయనను ఇంటి దారి పట్టిస్తా నేను. ఇవాళ సాయంత్రం వరకు నీ ఇంటికి వస్తాడు. బాధపడకమ్మా. జరా పుణ్యం ఉంటదే అన్నా, నా భర్తను ఇంటికి ఏర్చే మార్గం చూడు. అత్తడు, అస్సలు బాధపడకుర్రి. ఈ బుట్టన్న చెప్తే చెప్తే అది నిజమైతదే. బాధపడకు, ఖచ్చితంగా రాజుగాడు ఎటుపోడు. ఇలా సాయంత్రం వరకు బుట్టన్న నీ ఇంటికి రప్పిస్తాడు, సరేనా? మీరు ఏడ తిరగకుర్రి, ఎటు పోకుర్రి, చక్కగా ఇంటికి ఊర్రి గంతే. సాయంత్రం వరకు నీ భర్త నీ ఇంటికి ఏర్చే బాధ్యత నాది. సరేనే బుట్టన్న, ధన్యవాదాలు. మరి పోయేత్తం. పోయిరారి. మొన్న పెట్టుడు అనర్సక్క, పెట్టమంటావానే? ఎందుకు నర్సవ్వా, పోర్రి, మీరు పోర్రి. ఈయనను ఇంటికి ఎట్లా రప్పియాలో నాకు తెలుసు. సాయంత్రం వరకు ఇంటికి ఏర్చాలి. చక్కగా బాధపడకుండా ఇంటికి పోయి ఉండు. అడ్డిగా మళ్ళా లతోళ్ళ ఇంటికి పోయి లొల్లి పెట్టకు, సరేనా? సాయంత్రం వరకు ఖచ్చితంగా రాజుగారు ఇంటికి వస్తాడు. సరే నర్సక్క. సరే, నువ్వు బాధపడకు, ఇంటికి పో చక్కగా. సరే. ఊరి బాగా బాధపడబట్టే అవ్వయి బతుకులు ఏందో ఏం కథనో. నర్సక్క, ఏమైందే? ఏమన్నా జాడ దొరికిందా రాజుది? ఏం జాడనే పోరి, పొలం అంతా తిరిగినావు, ఆడ తిరిగినావు, ఏడ తిరిగినావు, ఏడ దొరకలేదు. నేను కూడా ఆయన గురించే తిరుగుతాను నర్సక్క. ఏడ కనబడతలేడు కదా? ఏడ కనబడతలేడే, పోరి బాగా ఏడ్చి పాడైతాంది. గబుట్టన్ దగ్గరికి పోయినాం, పోతే వాడు ఈ సాయంత్రం వరకు ఎట్లయినా రప్పిస్తా, క్షేమంగానే ఉన్నాడు, బాధపడకుర్రి, భయపడకుర్రి, సాయంత్రం వరకు నీ ఇంటికి అత్తడు, రప్పించే బాధ్యత నాది అని అన్నాడు. అన్నాక ఇప్పుడు అటే రమా పోయింది. నేను ఇంటికి పోవాలి, పొద్దుగాల వెళ్ళినా ఇంట్లోకి. ఏంది నర్సక్క, ఈ బాధ చెయ్యని నిందలకు మాటలు పడాల్సి వస్తుంది. అంతే ఉంటది పోరి, గాసారం మంచిగా లేనప్పుడు ఏడి పోయినా కూడా గిట్టనే పాడైతుంది. కానీ జరా నువ్వు వానికి దూరంగా ఉండు, అంతోటి మాట్లాడకు, అంతోటి ముచ్చట పెట్టకు. నువ్వు నీ పని నువ్వు చేసుకో చక్కగా. నీకేదన్నా అవసరం ఉంటే లేరానే, నరసన్ను ఉండే, వాళ్ళుండే, వీళ్ళుండే వాళ్ళు నన్ను అడుగు. ఒక్కసారిగా పెళ్ళానికి అనుమానం వస్తే అది జీవితాంతం పోదు. సరే నర్సక్క. ఇల్లు ఊలపిస్తానంటివి కదా, నువ్వు ఆ పని అయితే చేసుకపో.
పని ఏడ మనసున పడుతుంది నర్సక్క. నాకు అంత ఇదే దడదడైతుంది. కొంచెం ఆయన వచ్చి ఇంటికాడు ఉన్నాడు అని అంటే ఇక నాకు కూడా కొంచెం నిమ్మలం అనిపిస్తుంది కదా. మళ్ళీ లేకపోతే రమా నా ఇంటికి వచ్చి లొల్లి పెడితే మా అమ్ముండు మా నాన్న ఆగమవుతారు. మా నాన్నకు తెలియదు, మా నాన్నకు తెలిస్తే బీపీ పెరుగుతుంది, పెద్ద బాధ అవుతుంది. అదే గాని ఏం కాదు, ఏం రాదు, ఏం లొల్లి పెట్టదు గాని. సరే నర్సక్క, అయ్యలు ఏడైతుంది కానీ నర్సక్క రేపు ఇల్లు ఊలిపిచ్చి సమానం నేర్పిస్తా. సరే తీయే, బాధపడకే. ఇక ఏం చేద్దాం, మనకు ఆచారం మంచిగా లేనప్పుడు ఎవరన్నా ఏమన్నా పడాల్సిందే. అందరూ నన్ను బాధ పెట్టేటోళ్ళే నర్సక్క. అయ్యో ఇయ్యల కాకున్నా రేపైనా నాకు మంచి రోజులు రావా? సరే నర్సక్క, పోనీ ఎవల పాపం వాళ్ళకే అంతే అనుకొని సప్పుడేకుండు. పో నీ పని అయితే నువ్వు చేసుకోపో. పొలం కాడికి కూడా పోదలేను నర్సక్క నిన్నీయల్లా. ఇక రేపు ఆ ఇల్లు సమానం మా అయ్యను నేర్పిమని ఆ పొలం ఎట్లా పాడైందో ఏం కథనో చేతులకు వచ్చింది పోగొట్టుకున్నాడు అవుతుంది. ఇక రేపు వాటన్న పోయి మునగాలే. పో రంది పెట్టుకోకు, వాట అది చూసుకో ఇటు ఇది చూసుకో, మరి ఏం చేస్తావు? సరే నర్సక్క. ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టు లేదా దోస్తులు? ఈ స్టోరీ చూస్తాంటే చూద్దాం ఏమైతుందో. ఇప్పుడు ఇట్లా అన్న నేను ఆ తిరుక్కుంటా ప్యాన్ వచ్చి నా మీద పడితే అబ్బో నేను చచ్చుడే కదా. నాకు చిన్నప్పటిసుంది ఇదే భయం, పూసుకనే ప్యాన్ వచ్చి ఏడబడుతుందో నా మీద అని. అందుకే నేను ప్యాన్ కింద వండా కొంచెం అటేటే వంట పండలే గాని. అవునే అక్క, నీకు కాళ్ళు నొత్తలేవా అనే? ఓ రామశంకరా, పొద్దుగాల ఎప్పుడు పోయినవే ఇంట్లోకే నువ్వు? గిప్పుడు అత్తన్నావు బావ మొత్తుకొని పొలం కాడికి వేయండు. నీ అవ్వ కూర అంటిపోయినావు గాని కూర ఆగమాగం ఎటురుకినావు మూత పెట్టవా? అలా బళ్ళి వడిపాడైంది. ఈడ నా కడుపు ఎండుతాంది, ఆడ బావ కడుపు ఎండుతాంది. మూత తెరిచిపోయినావు, మూత పెట్టిపోవా అనే? నీ ముచ్చట పాడుగాను. నీ అవ్వ నీ ముచ్చట పెడితే ఏమత్తాంది నాకు అర్థం కాదు. అవు ఆగమాగం మీద ఆడ అండినవు పట్టినవు ఆయన తురికినవు. నీ అవ్వ ఆకలై పాడైతాంది, ఆ తొక్కేసుకొని తింటనేమో అది లోపట్టుకోతలేదు. 3 బజార్ల కాడ చూసినా, ఆ మళ్ళా వాళ్ళ ఇంటి కాడ చూసినా ఏడలేవు. ఏడవై మునిగినవేయ్యల్లా. ఏం పనే నీకు? ముచ్చట్లకు మూతులు చాపుకుంటూ ఉంటావు, అదే పెద్ద పనే. అయ్యో బావ తినకుంటా వేండారా అత్తే నన్ను ఎంత తిడతాడో ఏం కథనో. ఇలా నీ లగ్గం చేస్తా అన్నాడు వచ్చినాక. లగ్గం ఎప్పుడు మళ్ళీ లగ్గం చేస్తారట? ఏమో ఇక నీకేరక బావకేరక. ఆ బల్లి పాడుగాను కొద్ది లేదు, ఇంత పొడుగు పాడైంది. చిచి రోత పాడుగాను. నాకు ఇప్పుడు అన్నం తిరుగుంటే భయం అవుతుంది, అదే బల్లి గుర్తుకొస్తాంది. తినిపో, ఆ గంజులు అట్లనే ఉన్నది. బల్లి సాంబార్ టమాటాలు అంటుతా. ఇక మళ్ళీ బావ వచ్చే టైం అవుతుంది, పొట్టు తిడతాడు నన్ను. బావ అడిగితే అప్పుడే వచ్చింది అక్క అని చెప్పు. అసలుకే చెప్పా, ఇగో ఇప్పుడే వచ్చిందని చెప్తా. నువ్వు సరే అండిపోయే, నాకు ఆకలి దంచుతాంది. గా దుకాణంలోకి పోయి ఓ బింగో పొట్లమన్న కొనుకొచ్చుకుంటా. చిన్న పోరని వారా, అది కడుపు నిండుతుందా? అట్లా ఆకలి ఆపుతుంది కాసేపు. నువ్వైతే పోయే అండిపో. సరే. అబ్బో గిదెదురుంగత్తాంది కదా. ఓ బంటి ఎటు పోతున్నావు? షాప్కు. అవునా బంటి, ఏం తీసుకొస్తావు? ఏం లేదు, వేరే పని ఉన్నది గాని. ఎటు వేయండు నీ తోక? నాకు తోక ఎడపాడైంది. తోకంటే నీ తోక కాదు, నీ తోక పట్టుకొని తిరుగుతాడు చూసినావా? నరేషు. ఓహో, నరేష్ గురించా నువ్వు అడిగేది? నరేష్ అన్న పొలం కాడ బిజీ ఉండి పొలం కాడికే పోతుండు. అవునా? ఈ చుట్టూ తిరుగుతలేడా? ఆ చుట్టూ ఎందుకు తిరుగుతాడు? నేను నీ చుట్టూ తిరగాలనుకుంటున్నా కాబట్టి నా చుట్టూ తిరుగుడు బంద్ చేసిండు. ఓ నువ్వు నా చుట్టూ తిరగకు. నువ్వు ఆయనకే సెట్టుగా. ఆయన మస్తు మంచోడు, ఆయన కాస్తున్నది, మస్తు పని చేస్తాడు. నాకేం లేదు, నాకు ఆల్రెడీ పొల్లున్నది, అది నిన్ను చంపుతుంది చెప్తానా. నిజమా బంటి, నీకు పొల్లున్నదా? అవునవును. ఏం పేరు నీ పొల్ల పేరు? ఆ పొల్ల పేరు రాశి. రాశా? ఏం రాశి? అందాల రాశ లేకపోతే ఏం రాశి? అందాల రాశే. ఇక నాకు పొల్లున్నది, నేను మాత్రం నిన్ను ఒప్పుకోను. నువ్వు నరేష్కే సెట్టుగా, మంచిగా చూసుకుంటాడు. అంతేనా? అంతే. అయ్యో నాకేమో ఈ బంటి ఇష్టమాయే. ఈ బంటికేమో రాశి అట. రాశి ఏం రాశి పాడైందో, ఓ పొల్లు ఉన్నదట. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? మళ్ళా నేను నరేష్గా సెట్ అవుడు. ఓ బంటి.
గట్ల విలువకు నా పొల్ల ఫీలింగ్ అవుతుంది. సరేలే, పొల్ల జల్దీ చచ్చిపోతే మంచిగుండు, నేను బంటికి సెట్ అవుతును కదా. నేను ఇక్కడుంటే ఇంకా నా భార్య పిల్లలు ఆగమైతారు కావచ్చు. బాధపడుతుర్రు అంటవా? ఏమో, బాధపడ్డా పడకున్నా కూడా నాకెందుకో నా పిల్లల మీదకి కొట్టుకుంటాంది. పోవల్ల ఇంటికిగా. అయ్యో సురేషు, నీకు ఈ జాడెట్లా తెలిసింది? నువ్వెందుకు వచ్చినావు? ఇక నాకు తెలుసుకున్నా నేను గాని. ఏమైంది రాజన్న, నువ్వు ఇక్కడ గిట్లుంటే అక్కడ అందరూ ఆగమైతుర్రు. మొన్న లొల్లిలు గిట్లా జరుగుతున్నాయా సురేషు? లొల్లి లేవు, ఏం లేవు గాని నీ భార్య ఓ దిక్కు తిరుగుతాంది, లతక్కో దిక్కు తిరుగుతాంది. లతక్కోళ్ళ ఇంటికి పోయాట పొట్టు పొట్టు లొల్లి పెడుతుందట రమక్క. ఇక లతక్క వచ్చి నా దగ్గర మస్తు ఏడ్చింది. ఎటు వేయండో ఏం కథనో, ఎంత వెతికినా కూడా దొరుకుతలేడు. సురేష్ జర ఏడనన్న కనబడితే పట్టుకరా, రాజును పట్టుకొచ్చి వాళ్ళ భార్యకు అప్ప చెప్పు అని మస్తు బాధపడుతుంది కాదు రాజన్న. అవునా? చచ్చిపోతా అని వేయండు బాయి కాడికి. బాయిలా దుంకు కొంచెం అయితే నేను పోయి చేతి పట్టుకొని ఇగ్గినాక ఇటు అవతల పడ్డాడు. ఏంది రాజన్న, చచ్చిపోతా అని పోయినవా? ఏం చేయాలి సురేషు, అట్టిగా లేనిపోని దానికి నేను మాటలు పడాల్సి వచ్చింది. అదే గాని రాజన్న, గంత పెద్ద డిసిషన్ తీసుకుంటే ఎట్లా పాడైతుంది? ఏం కథ? గట్ల ఎప్పుడైనా గట్ల తీసుకోవద్దు, అర్థమైతుందా? చచ్చిపోతే ఏమైతుంది? నీ భార్యకు నువ్వు దూరం అవుతావు, నీ పిల్లలకు నువ్వు దూరం అవుతావు, తండ్రి లేని పిల్లలు అవుతారు. అర్థమైతుందా? దాదా ఇంటికి పోదంతా, నేను అత్తదా ఇంటికాడ పడగొడుతుందా? పోతుంది సురేషు సాయంత్రం వరకు. సాయంత్రం గానే బట్టి ఇప్పుడు 4 గానే బట్టే, ఇంకేడున్నదిదా నడు. వాళ్ళు పాపం నీ గురించి మస్తు ఏడతారుదా. పో తమ్ముడు, ఇక పో, ఇక ఎంతకని బాధపడతారు. పో, నువ్వు వస్తుందా? నేను చెప్తుందా రమక్కకు? సరేపా, ఇంటికాడ దించయ్యా, మళ్ళీ ఆడిడా కూసోకుర్రి. ఎక్కడ కూసునేది లేదు, ఇంటికాడికి పట్టుకపోయి వాళ్ళ భార్యకి అప్ప చెప్తా గాని. సరే. ఓ దేవుడా, 4 అయితాంది, ఇంకా ఇంటికి రాకపాయే. అత్తడా రాడా? భగవంత, ఆయనను ఇంటికి ఏర్చయ్యా దేవుడా. రమక్క, ఏమండి? ఎందుకండి ఇట్లా చేసిర్రు? మీరు చచ్చిపోయారని నాకు నిద్ర లేదు, తిండి లేదు, తిరుగుతున్నా. ఏమండి? ఏడవకు. లొల్లిలు అత్తంటాయి పోతాంటాయి, కానీ మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదండి. ఆగు రమక్క, ఏడవక ఆగు. రాజన్నకు ఏం కాలేదు కదా, నువ్వు ఆగు. రమక్క, ఏదైనా ఉంటే ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోర్రి, అంతేగాని గట్టిగా లొల్లిలు పెట్టుకొని సావుగాడికి ఓకుర్రి. అర్థమైతుందా? ఏం చేయాలి సురేషు? నేను ఎంతకని ఓపిక పట్టుకత్తున్నా, నా ఓపిక ఆయన అర్థం చేసుకుంటలేడు. సరే రమక్క, నువ్వు పట్టినవు గాని వాళ్ళు మధ్యలో ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. నీకు ఆ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండడం ఇష్టం లేకపోతే రాజన్నకి ఎప్పు మాట్లాడకని. చెప్పినా కూడా ఇంటలేడు నా మాట. రాజన్న, నువ్వు రమక్కకు నచ్చినట్టు ఉండు, అర్థమైతుందా? ఇయ్యాల రేపు ఎవ్వరు గారు, చేసుకున్న భార్యనే అయితది అన్నిటికీ. అర్థం చేసుకుని మంచిగుండు. సరే, అంతేగాని అట్టిగా లొల్లిలు పెట్టుకుంటా అజ్జేయకుర్రి, ఆ జీవితాలు ఆగమాగం చేసుకోకుర్రి. పిల్లలున్నారు. సరే, నేను పోతాన్నా, మరి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి రాజన్న. సరే. అసలు ఎందుకు ఇట్లా చేసిర్రండి? చచ్చిపోతా అని ఇంట్లోకి పోయిర్రు. నీకేమైందో అని టెన్షన్ తోటి దడదడతోటి నేను సాగు చత్తన్నా. మరి నువ్వు అన్న మాటలు ఎట్లున్నాయి రమా? నేను చెయ్యని దానికి నువ్వు ఇష్టం ఉన్నట్టు తిట్టినావు. సరే, నువ్వు తిట్టినా పడ్డా, నువ్వు కొట్టినా పడతా అనే నేనున్నా. కానీ నువ్వేమన్నావు? నీ వాళ్ళని పిలిపించి ఇజ్జత్ మానం తీస్తా, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అని పదే ఆ మాటే అన్నావు. ఆ మాట నా మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక నేను బతుకుండి వేస్ట్, అట్లా ఇజ్జత్ తీసుకునే బదులు ఇట్లా చచ్చింది నయమని నేను వెళ్ళిపోయిన ఇంట్లోకి. మరి నాకెంత కోపం వస్తుంది, నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పు. నీకు నా దాంట్లో ఏం నచ్చుతలేదో చెప్పు, నేను మార్చుకుంటా. నీకు అందంగా కనబడటానికి ఏమైనా చేస్తా. నువ్వు నాతోటి ఉండు, అర్థమవుతుందా? కానీ వేరే దాంతో ఉంటా అంటే నా మనసు ఒప్పుతలేదు, నేను చూడలేకపోతున్నా.
నేనేం లేనే రామా, నీతోటే మానసికంగా శారీరకంగా అన్నిటికీ నీతోటే ఉన్నా నేను. అర్థమవుతుందా? ఏదో ఆమె బండి నేర్పిమన్నది ఒక దోస్తు లెక్కనే అని నేను నేర్పించినా కానీ అంతకు మించి ఏం లేదు. మరి నేను ఇంకో బండి మీద గట్లనే కూర్చొని నేర్చుకుంటా, నువ్వు ఊకుంటావా చెప్పు? ఏ గట్ల మాట్లాడకు గాని. నీ లెక్క నా మనసు కాదా? చెప్పు రాజు, నీకు నా దాంట్లో ఏమైనా నచ్చకపోతే చెప్పు, అన్నీ మార్చుకొని నీకు నచ్చేటట్టే నీ భార్యగానే నేను ఉండాలనుకుంటున్నా. అదేం లేదు రామా. నువ్వు ఇన్ని చేసినా కూడా నా మనసు నిన్ను వదిలిపెట్టి ఓ బుద్ధి అయితే లేదు. మా వాళ్ళకు చెప్పుతానన్నగాని నేను చెప్పలేదు. మనది భార్యాభర్తల బంధం కాబట్టి నాకు నీ మీద కొట్టుకుంటుంది కానీ నువ్వు నేను చెప్పినట్టు వింటలేవు. నువ్వు అనుకున్నట్టు ఆడ ఏం లేదు రామా, అస్సలు బాధపడకు ప్లీజ్. నేను ఇప్పటి నుండి మంచిగానే ఉంటా. సరే నువ్వు దూరంగానే ఉండు, మాట్లాడకు అని అంటున్నావు కదా, నేను దూరంగానే ఉంటా. కానీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఏం రంది పెట్టుకోకు ప్లీజ్ రామా. నువ్వు పిచ్చి లేపుకోకు, నాకు పిచ్చి లేపకు. నేను బాయిలో దుంకుదామని పోయినా కొంచెం ఒక 20 సెకండ్లు అయితే నేను దుంకుదును, కానీ వేరే అన్నచ్చి నన్ను కాపాడిండు. అంత పెద్ద డిసిషన్స్ తీసుకుంటే ఎట్లా? నువ్వు నీకేమన్నా అయితే బాధపడాల్సింది నేను, నా పిల్లలు తప్ప. పరాయి లంజలు ఎవ్వరు బాధపడరు. సరే సరే ఇక పోనీ కానీ నేను స్నానం చేస్తా. తాగండి, వేడి నీళ్ళు పెడతా, స్నానం చెయ్యండి. మీరు నాతోటే ఉండండి, నాతోటే మాట్లాడండి, అన్ని నాతోటే ఉండాలి. అంతకు మించి వేరే ఆడేదాన్ని నీ జీవితంలోకి రానియ్య నేను, నువ్వు కూడా రానియ్యద్దంతే. అది ఫ్రెండ్ అయినా యువతైనా. సరే 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 వేడి నీళ్ళు పెడతా, పెట్టినాక చెయ్యండి. వేడి వేడి అన్నం వండుతా, తిందురు. తిన్నరో లేదో? నిన్నటి నుండి నేను తినలేదు. తిండి లేదు ఏం లేదు. సరే అండి, స్నానం చేసినాక మీరు స్నానం చేసేలోపు నేను వేడన్నం పెడతా, కూరున్నది, ఇద్దరం తిందాం. పిల్లలు రాలేదా ఇంకా స్కూలుకు పోయి? రాలేదు, 5 అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి. సరే పోయి వేడి నీళ్ళు పెట్టుకో. తక్క రాజు ఇంటికి వచ్చిండు. అవునా సురేష్, ఏడ దొరికిండు? అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. అయితే జాడ తెలుసుకున్నా, పోయినా తీసుకొచ్చినా వాళ్ళ భార్యకు అప్ప చెప్పిన. ఇక వాళ్ళ భార్య బాగా ఎడుతుంది, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుర్రు. ఇక నేను వచ్చేసిన. మళ్ళా నువ్వు ఆగమైతావు, నీకు కూడా ఒక ముచ్చట చెప్పుదామని వచ్చిన. సరే సురేష్, థ్యాంక్ యూ, మస్తు హెల్ప్ చేసినావు. సరే సరే లతక్క, ఇక పోనీ. ఇక నువ్వు బాధపడకు, నువ్వు ఆయన తోటి మాట్లాడకు, అవసరం లేదు. నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఒక ఫోన్ చేయి, నేను చూస్తాను నిన్ను. కానీ అంతే తప్ప ఇక వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు ఎందుకు? నాకు ఫోన్ చేయకుండా కూడా జున్ను కన్నా ఫోన్ చేయి, ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తాం. సరే 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 మరి నేను వెళ్తానా? జున్ను మంచిగా ఉన్నదా? జున్ను ప్రెగ్నెంట్ కదా, ఇక నేను ఇదే బిజీలో పడి కలుపుతానే లేను. మంచిగానే ఉన్నది. వాళ్ళ అమ్మున్న వాళ్ళ నాన్న వచ్చిర్రు. ఇక గదే పంతులతోటి మాట్లాడినాం పొద్దుగాల. ఈ నెల లాస్ట్ వరకు పెళ్ళి ఉంది అని అన్నారు, మా పేర్ల మీద బలం ఉందని అన్నారు. ఇక పెళ్ళి పెట్టుకునుడే. అవునా సురేష్, కంగ్రాచులేషన్స్, మంచిగా ఉండుర్రి. సరే లతక్క, మరి నేను పోతున్నా. సరే, అటు ఇటు అయితే ఇంటికి వచ్చిండు. ఇక నేను నా పని మొదలు పెడతా. ఆ ఇల్లంతా కూలిపియాలి. ఆడు ఉన్నాడో ఇంటికాడ పూరంకి చెప్పి రావాలి, రేపు పొద్దున పట్టుకొని రారా కూలిపిద్దామని. అవత్తమ్మా, ఒక్కసారన్నా మీరు అచ్చుడే లేదు. హైదరాబాద్ వస్తే ఏమైతుంది? మాకు ఆ సిటీకి రాబుద్ధి కాదు, ఆడ ఉండబుద్ధి కాదు. ఇక్కడ అలవాటైన పానానికి ఊరిసి పెట్టబుద్ధి కాదు. అక్కడ ఎప్పుడు బండ్లు బుయ్యి 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 అంటనే ఉంటాయి. నానమ్మ భలే మాట్లాడుతుందేమ్రా జున్నా. ఇక అంతే మమ్మీ. రోజు వెళ్తాం మేము. ఇక అయ్యగారిని అడిగినాం కదా, ఈ మంత్ లాస్ట్ వరకు ఉంది మంచిగా అని అన్నారు. మళ్ళా అక్కడ ఏమన్నా పనులు ఉంటే చూసుకొని వచ్చి పెళ్లి పనులు మొదలు పెడదాం, సరేనా? ఇటే ఉండొచ్చు కదా మరి పెళ్ళి అయిపోయేదాకా. అయ్యో అత్తమ్మ, మేము సడన్గా వచ్చేసినాం కదా, అక్కడ ఇంకా ఏం వర్క్స్ చూసుకోలేదు. ఆ వర్క్స్ అన్నీ అయిపోయినాక వచ్చి ఇటే ఉంటాం ఇక పెళ్లి దాకా. డాడీ వేండు? డాడీ కారు ఇటు తీసుకొద్దామని వేండు బిడ్డ. సరే తీయే మమ్మీ. సరే అత్తమ్మ, మరి జాగ్రత్త. వస్తాం 2 రోజులల్లా. సరే. సురేష్కు ఎప్పు పోతున్నామని. సరే మమ్మీ. మంచిగా తిను, అంతా బక్కగా అవుతున్నావు మరి. సరే వెళ్ళొస్తాం అత్తమ్మ. సరే సరే పార్రి, బయట దాకా అత్త. గీ ముసల్దత్తాందేంది, పిల్లత్తదని నేను ఇడ కూసుంటే. పిల్లగా
ఏమైందో ఈడ కూర్చున్నావు? అట్టిగానే కూస్తున్నా. ఏమైందో ఈ పిల్లగా మా ఇంటి ముఖాన్ని అత్తరేవు? మొన్ననేమో గట్టిగా పట్టుకుంటివి, నువ్వు కావాలని అంటివి, నిన్ను ప్రేమించుతున్నా అంటివి. ముసల్ది ఏంది సక్క వీకక. పో నువ్వు ఎట పోతున్నావు కదా పో. అయ్యో ఏంది పిల్లగో, నా నువ్వుతో సిగ్గైతుందా అటు తిరగబడుతుంది? నీ ఉత్త నాకేం సిగ్గు. సరే నేను పని మీద పోతాను, మళ్ళత్తా ఉండి ఇన్నే. ఎందుకు? అట్టిగానే ఉండదు. పో. పిల్ల కోసం వస్తే తల్లి నా ఎంబడబడుతుంది అన్నట్టున్నది కథ. నానమ్మ ఇటు వాయే. వస్తాంది. నానమ్మ కనిపించిందా? ఇప్పుడే ఇటు పోతాంది. ఏమైంది పింకీ? ఏం సంగతి? కనబడతనే లేవు. నేను ఇంటికాన్నే ఉంటున్నా. అవునా? ఏమైంది? నేను చెప్పింది ఏం సంగతి? ఏంటిది ఏం సంగతి? నువ్వేం చెప్పినావు నాకు? నా ప్రేమను ఒప్పుకుంటాన్నావా లేదా? ఇంకా టైం కావాలి నాకు. టైం అంటే నేను ముసలోని అయ్యేటట్టున్నా కదా. ఏం కావుతీ ముసలోనివి. సరే చెప్పు పింకీ, నాకు ఏదనేది ఇలా సాయంత్రం అన్న రేపన్నా చెప్పు ప్లీజ్. సరే వారి పేపర్లా ఏమొచ్చింది జరా మీదికి చదవలేవురా? నీ దాంట్లో నువ్వే గులుక్కోబడుతుంది. చదవాలానే అక్క, చదువుతా ఇనుర్రిగా. ఓ పెద్ద న్యూస్లే ఎత్తారులా. అవునా పిల్లగా, ఏది చదువు? నిద్రలో ఉన్న భర్తపై మసులుతున్న నీళ్లు పోసి చంపేసిన భార్య. ఓ దాని రోగం పాడగాను, దానికి ఏం పుట్టి పాడైంది? మొగడు నచ్చకపోతే ఇంకొంతో వీక్ట్ అయిపో కదా, ఎంత మొగలను చంపుతారు? ప్రియుని కోసం భర్తను నీళ్లల్లో నెట్టేసిన భార్య. ఇదెక్కడి కథ? ఓ పిల్లగా, మరవాడు ఉన్నాడా, బతికిండా, సచ్చిండా? నాకేమెరకనవ్వా, ఈయన న్యూస్ లేసిరు చదువుతానా. ఈ దొంగ ముండలకు ఏం రోగాలు పుట్టి పాడైతాన్నాయి? ప్రియుడితోటి తిరుగుతుంటే వద్దు అన్న కన్న తల్లినే చంపించిన కూతురు. దినాలి అయ్యా దొంగ ముండా, గా కన్న తల్లిని ఎట్లా చంపిపిచ్చే? అవునే నర్సి, కాలం ఎడబోయి మునుగుతాందే. ఈ మొగళ్ళ కోసం తల్లిని చంపుడేంది, భర్తను చంపుడేంది? అరే గిట్ల తయారైతారు. ఒకప్పుడు ఆడోళ్ళంటే ఎట్లుందరు, ఇప్పుడు అన్నిటికీ రేగాయిస్తారు. ఏం న్యూస్ వేసిర్రా? చదువు. భర్త డ్యూటీకి పోంగనే లవర్ను ఇంట్లోకి పిలిపించుకొని దొరికిన భార్య. అయ్యో ఏంది పాడైంది? ఈ మొగుడుండంగా ఇంకో మొగంతోటి ఉండుడేంది? అందరి దగ్గర ఉండేది అదేనాయే, ఏమైనా కొత్తగా ఉంటుందా? అరే వీళ్ళు నన్ను న్యూస్ చదువుమని అంతేందో మాట్లాడతారు కదా. ఇక నేను చదవనే, అంత మీరు తిడతారు. ఓ పిల్లగా, మేము నిన్నెందుకు తిట్టి పాడైతున్నావు? గాళ్ళని తిడతా అంటే. ఇద్దరు పిల్లలు ఉండంగా పరాయి మొగుడుతో లేచిపోయిన ఇల్లాలు. ఆగో, దానికేం రోగం వచ్చే? ఇద్దరు పోరగాళ్ళు ఉండంగా ఏం రోగం పాడైంది? ప్రియుని కోసం పిల్లల్ని వదిలేసి వస్తేనే ప్రియుడు ఉంచుకుంటానంటే పిల్లల్ని నడి రోడ్ మీద వదిలేసి పోయినా ఆడిది. చూసినవా అక్కు, అన్ని ఆడోళ్ళ గురించి వస్తాయి. అందుకే నాకు లగ్గం చేసుకోవాలంటే భయమై పాడైతుంది. పూసుకన నాకొచ్చింది, ఇంకోని ఆయనతో లవర్ అయిందనుకో అది నన్ను చంపుతుంది. ఇక ఎందుకే ఈ పెళ్లి భాగోతం, పెళ్లి చేసుకోకుండా ఇట్లున్నది నయం కాదే, చేసుకొని దాని చేతిలో చచ్చే బదులు. ఇక చూస్తలే వానే, రోజు పేపర్లా ఈ ఆడోళ్ళ గురించే వస్తాయి. అలా కావురం కట్టపాలు గాను బాగా కావురం వచ్చి అవన్నీ ఎత్తారు. అవును మల్లక్క, ఏందో ఏమో లోకం బాగా ఎడ్డరు గాని. రాజైతే వచ్చిండు క్షేమంగా, అదే చాలు నాకు. ఇక పొలగం దగ్గర కన్నా పోయత్తా, ఇలా ఇల్లంతా ఊడిపియాలి. ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ ముంగట నేను తలెత్తుకొని బతకాలి గంతే. ఓ పిల్లగా ఉన్నావా? ఉన్నక్క, ఏమైంది? ఏం అవుడు కాదు, ఇవాళ ఏమన్నా పని ఉన్నదా? ఏం పని లేదు, ఇవాళ ఇంటికాన్నే. అదే మా ఇల్లు కూల్చేద్దామని. ఆహా, బండి పట్టుకొని రావాలా? రా మరి, నేను ఇప్పుడు ఇంటికాడికే పోతున్నా, ఇంటికాడికే రా సరేనా? అత్తపా, సరే. ఇల్లును కూల్పేసుడంటే ఎందుకో మనసంతా బాగా అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఈ ప్లేస్ ఉన్నే ఇల్లు అయితే కడతాన్నా కదా. ఇదేనా అక్క ఇల్లు? ఇదే. ఎందుకు అక్క, మంచిగా ఉంది కదా, ఎందుకు కూల్పించుడు? ఇదే ప్లేస్ లా ఇల్లు కడదామని. ఇది పాత ఇల్లు. సరే అక్క, మొదలు పెట్టుతమ్మా. సరే
ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో, ఇక ఇదే వీడియో అన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలో నా ఇల్లు కూల్పించుడు, ఇక తర్వాత ఏమైతుంది అనేది నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం దోస్తులు. మరి ఈ వీడియోకి లైకులు వస్తలేదు, మరి ఈ సిరీస్ ఆపేయమంటారా చెప్పండి, ఆపేసి ఇంకేదన్నా కొత్త సిరీస్ స్టార్ట్ చేయమంటారా? మంచిగా లైక్స్ వచ్చి మంచిగా సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ దోస్తులు ఏదనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక నా ఇల్లు కట్టుడు తర్వాత నేను ఎట్లా బతుకుతా అనేది అన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నా, కానీ మీరు ఎందుకో మరి ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ పెడతలేరు దోస్తులు. ఇక మరి మీరే చెప్పుర్రి, ఓకేనా? ఇక తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు.